Audio Jungle. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనలీ రవణ నటించిన ఇరుముడి మూవీ చూసి రావడం జరిగింది, విచ్ ఇస్ డైరెక్టెడ్ బై శివ నిర్వాణ గారు. సరే, ఇంతకీ మన రవణ హిట్ కొట్టాడా లేదా అనే మ్యాటర్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న మాట మీకు చెప్పాలి. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. న్యూస్ 3 పీపుల్ ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తూ రివ్యూస్కి, ఫుల్ లెంత్ టాపిక్స్కి, షార్ట్స్కి మీరు ఇస్తున్న లైక్స్ అండ్ కామెంట్స్ మాకు చాలా చాలా బలం అండ్ మీ బ్లెస్సింగ్స్లా అనిపిస్తున్నాయి. సరే, ఇరుముడి రివ్యూలోకి వచ్చేస్తే, మీరు ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారా? చూసుంటే రవణ ఒక మాట అన్నాడు, తమ్ముళ్ళు ఎట్టు పక్కా కొడతామని. ఆ మాట అక్షరాల నిజం. మూవీ చాలా బాగుంది మామ. హానెస్ట్గా చెప్పాలి అంటే ఫ్యామిలీతో వెళ్ళండి. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే తండ్రి కూతుళ్ళు ఉన్న ప్రతి ఫ్యామిలీ ఈ సినిమా చూడాలి. ఎందుకంటే మన రవణ మనమ్మ మధ్య సీన్స్ స్క్రీన్ మీద చూసినప్పుడు మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సరే, ఇంకా మూవీలో ఇంకొక పర్సన్ని చాలా చాలా మెచ్చుకోవాలి మామ. ఆయనే మన జీవి ప్రకాష్ గారు. ఆయన మూవీకి ఇచ్చిన సాంగ్స్ కానీ, బీజిఎం కానీ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంతే. అండ్ ఇంకా మూవీలో మెయిన్గా మల్లెపూల పల్లకి సాంగ్ నెక్స్ట్ లెవెల్. థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయితే కెవ్వు కేక. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి అంటే మూవీలో ప్రతి క్యారెక్టర్ అద్రిపోయింది. అండ్ మెయిన్గా మన రవణ మూవీలో ప్రతి సీన్కి ప్రాణం పోసాడు. మెయిన్గా తన కూతురు మీద ప్రేమ చూపించే సీన్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ మావా. మీ పేరెంట్స్తో చూడండి, బాగా నచ్చుతుంది వాళ్ళకి కూడా. అండ్ రవణ కూతురుగా చేసిన మనమ్మ పర్ఫెక్ట్ కాస్టింగ్ డైరెక్టర్ గారు. అండ్ ఇంకా మూవీ అంతా రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు, అది కూడా మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అవుద్ది. అండ్ ఇంకా రవణ గురించి చెప్పాలి అంటే త్రినాథ్ రావులా నటించాడు కాదు, క్యారెక్టర్లో ఎరగదీశాడు. ఓవరాల్గా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనలీ డైరెక్టర్ శివ గారు ఇరుముడితో ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అండ్ ఆల్సో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఐ రియలీ లవ్డ్ ఇట్ వెరీ మచ్. సరే, ఇంతకీ మీరు కూడా ఇరుముడి మూవీ చూసుంటే మీ ఒపీనియన్ ఏంటో కూడా క్లియర్గా కామెంట్స్లో చెప్పండి మామ. వీడియో అయిపోయిందని వెళ్ళిపోకుండా మనం అప్లోడ్ చేస్తున్న షార్ట్స్ కానీ, ఫుల్ లెంత్ వీడియోస్లో ఏమైనా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. ఉంటా మామ, బై బై.